Good morning student. I am A. Jyoti working as a lecturer in computer department SCRR College for Women. I would like to discuss about Unit 3, 4th semester programming in C. Topics are function, advantages of function, user defined functions and function arguments. Functions are two types. Library functions మనకి user defined functions. లైబ్రరీ ఫంక్షన్స్ మీన్ మన హెడర్ ఫైల్స్ యూస్ చేసుకొని మనం ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ యూస్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాము, /include stdio.h అనే హెడర్ ఫైల్ యూస్ చేసుకుంటేనే మనకి ఈ స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయి. అలా మనకి లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ఇన్బిల్ట్గా ఉంటాయమ్మా. మనకి నెక్స్ట్ ఏంటి, యూజర్ డిఫైన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏంటి అంటే యూజరే డిఫైన్ చేయాలి ఫంక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ కానివ్వండి, సమ్ కానివ్వండి, ఏ ఫంక్షన్ అయినా మనం రాసి మన దాంట్లో కోడ్ అనేది మనం రాస్తేనే అది యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. ఫస్ట్ వాట్ ఈస్ ఫంక్షన్? ఫంక్షన్ అనేది సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. మనకి ఏమవుతుంది అంటే దీంట్లో సెల్ఫ్ కంటైన్ మనం రాసుకునే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. పర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్ దగ్గర అది పర్ఫార్మ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్. ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఏ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ మెనీ టైమ్స్. ఒక్కసారే కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఫంక్షన్స్ కాల్ చేసి మనం కోడ్ని రన్ చేసుకోవచ్చు, అంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ మాడ్యులారిటీ అండ్ కోడ్ రీయూజబిలిటీ. మనకి ఏమవుతుంది అంటే మాడ్యులారిటీ అంటే మన లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒకేసారి మనం రాస్తే మనకేమవుతుంది అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. మన ఫంక్షన్ని ఏం చేస్తున్నాం, మాడ్యూల్గా డివైడ్ చేయడాన్ని ఈ ఫంక్షన్స్ యూస్ చేసి మన కోడ్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాము. దానివల్ల రీయూజబిలిటీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రామ్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవడం వల్ల కూడా ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా. మనకి దీంట్లో కనీసం సి ప్రోగ్రాంలో అట్లీస్ట్ వన్ ఫంక్షన్ ఉంటుందమ్మా. అది ఏంటి అంటే మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఎందుకు అంటే మెయిన్ ఫంక్షన్లో మనం ఏం రాస్తున్నాము, ఒక ప్రోగ్రామింగ్ ఒక కోడ్ అనేది రాస్తున్నాము. మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ 1 by 1 రన్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్, దట్ ఈస్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే కోడ్ అనేది రీయూజబిలిటీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఒకే కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయకుండా ఏమవుతుంది అంటే యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కోడింగ్ అనేది రాయకుండా మనకి తగ్గుతుంది, రైటింగ్ అనేది తగ్గుతుంది. నో నీడ్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ కోడ్ని మనం రాయన అవసరం లేదు. డెవలప్ అన్ అప్లికేషన్ ఇన్ మాడ్యూల్ ఫార్మేట్ అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక ప్రోగ్రామ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాము అంటే మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తున్నాము. ఈజీలీ డీబగ్ ద ప్రోగ్రామ్. మనకి ఈజీగా డీబగ్ చేసుకోవచ్చు, అంటే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కోడ్ అనేది ఆప్టిమైజ్గా, నో నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ కోడ్ని మనం రాయకుండా మనకేమవుతుంది అంటే రీయూజబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎలా రాస్తాము మనకి అంటే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద 3 ఎలిమెంట్స్ యూస్ చేసుకొని మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ రాస్తాము. ఏంటి అంటే ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డిక్లరేషన్. ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్లో ఏం చేస్తాము అంటే మనం రాసే కోడ్ మనం ఏ ప్రోగ్రామ్ అయితే రన్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ రాయాలి. మనం డెఫినేషన్ రాస్తాము. మనం దాంట్లో ఏం చేస్తాము అంటే కంపైలర్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్, మనకి ఎన్ని పారామీటర్స్ ఉండాలో అన్ని పారామీటర్స్ పెట్టుకుంటాము. ఏ డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్ కావాలో ఆ డేటా టైప్ పారామీటర్స్ మనం యూజ్ చేసుకుంటూ అండ్ రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్, ఏ టైప్ ఫంక్షన్ని మనం రిటర్న్ చేస్తున్నాము, ఏ వాల్యూని రిజల్ట్ని మనం రిటర్న్ చేస్తున్నాము అనేది డిక్లరేషన్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఫస్ట్ మన సింటాక్స్ ఏంటమ్మా, ఇక్కడ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్. రిటర్న్ టైప్ అంటే ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్యారెక్టర్ దేన్ని రిటర్న్ చేస్తున్నామో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఫార్మల్ పారామీటర్స్, ఎన్ని పారామీటర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ పారామీటర్స్ని యూజ్ చేస్తున్నామో మనం ఇక్కడ రాయాలమ్మా. ఇక్కడ ఏముంటుంది అంటే లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయమ్మా. ఓకేనా. ఇక్కడ ఏంటి రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మనం ఏ టైప్ అయితే రిటర్న్ చేస్తున్నామో
ఏ ఫంక్షన్ టైప్ని అయితే రిటర్న్ చేస్తున్నామో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి ఇంటీజర్ వాల్యూ ఏ వాల్యూ తీసుకోలేదు అంటే ఏ రిటర్న్ టైప్ ఇక్కడ నేను యూజ్ చేయలేదు అంటే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే ఇంటీజర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాము. ఇంటీజర్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈస్ ఇంట్ని రిటర్న్ చేస్తుంది. మీరు ఏమి రిటర్న్ టైప్ ఇక్కడ రాయకపోతే రిటర్న్ టైప్ని ఏం తీసుకుంటుంది అంటే డిఫాల్ట్గా ఇంట్ని తీసుకుంటుంది. మీరు వేరే ఫ్లోట్ అలా కావాలి అనుకుంటే రాసుకోవచ్చు. మనం ఒకవేళ ఇంటీజర్ని రిటర్న్ చేయాలి అంటే ఇక్కడ ఇంట్ అని రాయని అవసరం లేదు. రాసినా ప్రాబ్లం లేదు, రాయకపోయినా ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. అండ్ నేను ఫంక్షన్ నేమ్ అనేది మనం ప్రోగ్రామింగ్ బేస్ చేసుకొని ఫంక్షన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. మనం ఫంక్షన్ నేమ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫంక్షన్ నేమ్ అనేది మన కోడ్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. ఫార్మల్ పారామీటర్ లిస్ట్ ఏంటి అంటే ఈ డిక్లరేషన్ వేరియబుల్ దట్ విల్ బి రిసీవ్ ద డేటా. ఇవి ఏం చేస్తాయి అంటే డేటాని రిసీవ్ చేసుకోవటానికి సెంట్ చేయడానికి రిసీవింగ్కి సెంట్కి ఈ పారామీటర్స్ అనేవి యూజ్ అవుతాయమ్మా. వీటిని కాల్ చేసి మనం ఏం చేస్తాము సెంట్ వాల్యూని సెండ్ చేస్తాము, రిసీవ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటి అంటే ఫంక్షన్ బాడీలో ఏమేమి ఉంటుంది మనకి లోకల్ వేరియబుల్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవి రన్ అవుతూ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంట్ మల్, ఇంట్ నెంబర్. ఇది ఏంటి? ఇది ఇంటీజర్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. ఇది డేటా టైప్, ఇది ఫంక్షన్ నేమ్. ఇవి ఏంటి? పారామీటర్స్ కూడా ఏ పారామీటర్స్? ఇంట్ పారామీటర్స్, ఇంట్ వేరియబుల్స్ అమ్మా. ఇవి పారామీటర్స్ మీన్స్ వేరియబుల్స్, ఇవి కూడా వేరియబుల్సే. ఓకేనా? అండ్ ఇంట్ రిజల్ట్, ఇదేంటి? లోకల్ వేరియబుల్. రిజల్ట్ ఈక్వల్ టు నెంబర్ 1, మనకి ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్ 2. ఇది మనకి ఈ వేరియబుల్లోకి ఏమవుతుంది? నెంబర్ ఇంటూ నెంబర్ 2 వాల్యూ వచ్చి రిటర్న్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుందమ్మా. రిటర్న్. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏంటి అంటే వెన్ ప్రోగ్రామ్ కాల్స్ ద ఫంక్షన్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద కాల్డ్ ఫంక్షన్. ఎక్కడైతే ఈ కాల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడైతే ఫంక్షన్ ఉందో, ఎక్కడైతే మనకి ఫంక్షన్ అనేది ఉందో ఆ ఫంక్షన్ని వెళ్ళి కాల్ చేస్తుందమ్మా. ఓకేనా? ఫంక్షన్ ఎక్కడ అవుతుందో దాన్ని కాల్ చేస్తుంది. కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ కోడ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద calling function when the function ending the closing braces is reached or return a value to call function. ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఉంటుంది ఎమ్మటే ఆ ఫంక్షన్ సేమ్ ఎక్కడ కాల్ అవుతుంది అంటే మనకి డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ దగ్గర కాల్ చేసి అక్కడ ఉన్న కోడ్ అంతా రన్ అయిన తర్వాత లాస్ట్లో మనకి ఎప్పుడైతే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ వాల్యూని మళ్ళీ కాల్ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ వాల్యూ ఎప్పుడైతే మనకి రిటర్న్ అవుతుందో అది తీసుకున్న తర్వాత మనకి డిస్ప్లే చేస్తుందమ్మా. ఇక చూడండి ఫంక్షన్ నేమ్ అని డైరెక్ట్గా ఇచ్చాము ఇక్కడ అనుకోండి, అదేం చేస్తుంది? డైరెక్ట్గా కాల్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ అంటే అక్కడ మనం ఏం రిటర్న్ చేస్తామో ఆర్గ్యుమెంట్ తీసుకొని అదేం చేస్తుంది? వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది. ఇది ఫంక్షన్ కాల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్లరేషన్ పార్ట్, ఫంక్షన్ డిక్లరేషన్. ఫస్ట్ మనకి ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మన ప్రోగ్రాంలో ఫంక్షన్ మనకి ఫంక్షన్ అనేది ఉంది. ఏం ఫంక్షన్ ఉంది? ఇంట్ వాల్యూని రిటర్న్ చేసే ఫంక్షన్. ఏంటది? మల్ ఫంక్షన్. ఏ పారామీటర్స్ ఉన్నాయమ్మా? 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇంట్ నెంబర్ 1, ఇంట్ నెంబర్ 2. ఈ 2 పారామీటర్స్ ఉన్న ఈ ఫంక్షన్ అనేది మన ప్రోగ్రాంలో ఉంది అనే చెప్పడానికి ఫంక్షన్ ముందు మనకి మెయిన్ పైన మనం డిక్లరేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? ఇంట్ మెయిన్ ఫంక్షన్ అమ్మా. ఇది ఏం చేస్తుంది? ఇంట్ అంటే ఏంటి? ఇంటీజర్ వాల్యూని మెయిన్ అనే ఫంక్షన్ కూడా మనకి ఏమని చెప్పాను? యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఇంట్ ఏ ఈక్వల్ టు 100, ఇంట్ బి ఈక్వల్ టు 200, ఇంట్ RET. ఓకేనా? ఇదేంటి అంటే లోకల్ వేరియబుల్స్. ఇవన్నీ లోకల్ వేరియబుల్స్. RET ఇక్కడ ఏముంటుంది? RET ఈక్వల్ టు మల్ ఏ కామా బి. ఇది కాలింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చి రన్ అవ్వగానే, ఇక్కడ నెక్స్ట్ ఈ పార్ట్కి వచ్చి రన్ అవ్వగానే ఎమ్మటే ఎక్కడికి వెళ్ళిపోతుంది కర్సర్ అంటే
ఈ ఫంక్షన్ అనేది ఎక్కడుంది, ఈ ఫంక్షన్ మనకి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉంది ఇంట్ మై ఇంట్ నెంబర్ ఇంట్ వాల్యూ ఏ కామా బి ఏం వాల్యూస్ ఇవి, ఇంటీజర్ వాల్యూస్ కదా, ఇంటీజర్ వాల్యూస్ ఇక్కడ రిటర్న్ అవుతాయి. ఇక్కడికి వచ్చి ఏ వాల్యూ ఎంత, ఇప్పుడు ఇక్కడ 100 కదా, ఇక్కడ నెంబర్ అనేది 100 అవుతుంది, నెంబర్ 2 అనేది 200 అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి, అంటే ఏ వాల్యూ ఏముందో ఇక్కడికి అసైన్ చేస్తుంది, బి వాల్యూ ఏముందో ఇక్కడికి అసైన్ అవుతుంది. అయిన తర్వాత ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్ 2, నెంబర్ ఇంటూ నెంబర్ 2 ఎంత ఇది మనకి, ఈ ఇంటూ ఇది ఎంత అంటే 20,000 అమ్మ. 20,000 ఏమవుతుంది, 20,000 అనేది రిజల్ట్ అనేది రిటర్న్ అవుతుంది. రిజల్ట్ అనేది రిటర్న్ అవ్వగానే ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తుంది. ఈ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్ దేంట్లో ఉంది, ఏ వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది ఈ వాల్యూ అంటే RETలోకి వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అప్పుడు ప్రింట్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు %d/n RT అనగానే మనకేమవుతుంది అంటే RT వాల్యూ ఎంత ఉందో అది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ రిటర్న్ 0, మనకి ఇంకా ఏమీ ఉండదు, రిటర్న్ అవ్వడానికి ఏమీ లేదు, ఆ వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అంతే. ఓకేనా, ఇలా మన ఫంక్షన్ అనేది డిక్లరేషన్ ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, మనకి లోకల్ వేరియబుల్ డెఫినేషన్, ఇది కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ డెఫినేషన్ అమ్మేది డెఫినేషన్ ఫంక్షన్ ఇది. ఓకేనా, ఇలా మనకి ఏమవుతుంది అంటే యాక్చువల్ పారామీటర్ మస్ట్ ఫంక్షన్ ఫార్ములా పారామీటర్స్ ఇన్ ద టైప్ ఆర్డర్ అండ్ నెంబర్ సేమ్ గా ఉండాలి. ఇది యాక్చువల్ పారామీటర్స్, ఇవి ఫార్మల్ పారామీటర్స్. ఈ యాక్చువల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో ఫార్మల్ పారామీటర్స్ కూడా ఎన్ని ఉన్నాయో అవి కూడా అన్నీ ఉండాలి. అదే డేటా టైప్ కలిగి ఉండాలి. సేమ్ యాజ్ ఇంటీజర్ ఉండాలి, ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, రెండు సేమ్ గా ఉండాలి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ కూడా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ప్రోటోటైప్. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి, మన ఫంక్షన్ ముందు రాయకముందే మనం ఏంటి, మన ప్రోగ్రామ్ అనేది రాయకముందే మనం హెడర్ ఫైల్స్ రాస్తాం కదా, హెడర్ ఫైల్స్ రాసే దగ్గరే మనం డిక్లరేషన్ పార్ట్ అనేది రాస్తాము. సి ప్రోగ్రామ్ మస్ట్ బి డిక్లేర్ చేస్తాం కంపల్సరీగా. ఈ ఫంక్షన్ టెల్స్ కంపైలర్ అబౌట్ ద ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ తెలుసుకోవడానికి కంపైలర్ డిక్లరేషన్లో మనకి హౌ టు కాల్ ద ఫంక్షన్ అనేది తెలుసుకోవడానికి ముందే డిక్లరేషన్ అనేది రాస్తాము. ఎప్పుడు రాస్తాము అంటే యాక్చువల్ బాడీ ఆఫ్ ఫంక్షన్ కెన్ బి డిఫైన్, సపరేట్గా మనం సపరేట్ చేస్తాం. డిఫైన్ ఫంక్షన్లో మనం ఎలా డిఫైన్ చేస్తాము, రిటర్న్ టైపు, ఫంక్షన్ నేము, పారామీటర్ లిస్టు సేమ్ యాజ్గా డిక్లరేషన్ కూడా రెండు సేమ్ యాజ్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఇలా మన డిక్లరేషన్ /include_stdio రాసేక తర్వాతే ఇది ఎలా ఉందో మనకి ఇక్కడ కూడా చూడండి, డెఫినేషన్ పార్ట్లో ఎలా ఉందో సేమ్గా రెండు సేమ్గా ఉంటుంది. ఇలా మనం డిక్లేర్ చేయాలి. ఓకేనా, ఇలా డిక్లేర్ చేయడం వల్ల మనకి ఈజీగా మనకి కంపైలర్కి ఐడెంటిఫై అవుతుంది దీంట్లో ఫంక్షన్ అనేది ఉంది, ఇన్ని పారామీటర్స్, ఏ డేటా టైప్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే రిటర్న్ టైప్. వాట్ ఈస్ ద రిటర్న్ టైప్? రిటర్న్ టైప్ ఏంటి అంటే మెనీ ఆర్ మోర్ సెండ్ బ్యాక్ ఎనీ వాల్యూస్ టు ద కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా రిటర్న్ చేసుకోవచ్చు. మనం కాల్ ఫంక్షన్స్ మనకి కాల్ చేయగానే ఏమవుతుంది, డిఫైన్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అప్పుడు మనం వాల్యూలు నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇది క్వాలిఫికేషన్ అంటే కోడ్ అనేది రన్ అయిన తర్వాత క్యాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని కూడా రిటర్న్ చేయొచ్చు. ఓన్లీ వన్నే కాదు, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ డన్ త్రూ ద రిటర్న్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రిటర్న్ అవుతుంది. ద కాల్ ఫంక్షన్ కెన్ బి రిటర్న్ వన్ వాల్యూ పర్ ఫంక్షన్. ఫంక్షన్ నుంచి ఫర్ వన్ వాల్యూ అన్న మనం కంపల్సరీగా రిటర్న్ చేస్తాము, రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ సింటాక్స్ ఏంటి అంటే రిటర్న్ ఎక్స్ప్రెషన్, ఏదైతే వాల్యూని రిటర్న్ చేస్తున్నామో ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ మీన్ డేటా వేరియబుల్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, వెన్ ఏ రిటర్న్ ఈస్ ఎన్కోడెడ్, ఎప్పుడైతే రిటర్న్ అవుతుందో ద కంట్రోల్ ఇమీడియట్లీ పాస్డ్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. ఎప్పుడైతే మనం రిటర్న్ రాస్తామో డిఫైన్ ఫంక్షన్లో, మనకి డిఫైన్ ఫంక్షన్లో ఎప్పుడైతే మనం ఇక్కడ డిఫైన్ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం, రిటర్న్ రాస్తామో ఎప్పుడు ఎమ్మటే ఏమవుతుంది, అది బ్యాక్ వచ్చేసి ఏ ఫంక్షన్ని కాల్ చేస్తుంది,
కాలింగ్ ఫంక్షన్ కాల్ చేసి ఈ కాలింగ్ ఫంక్షన్ లోకి ఏ వాల్యూ అవుతుంది, రిజల్ట్ వాల్యూని రెట్ అనే వేరియబుల్ లోకి మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అలా మన వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ అమ్మ. సేమ్ మన కిందాక ప్రోగ్రామ్ లాగానే రిటర్న్ వాల్యూస్, ఏదైతే మనం రిటర్న్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, 1 వాల్యూ అట్లీస్ట్ మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. పారామీటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ 3 ప్లేసెస్. పారామీటర్స్ ని మనం 3 ప్లేసెస్ లో యూజ్ చేస్తాం. ఫంక్షన్ డిక్లరేషన్ లో, ప్రోటోటైప్ బ్రాకెట్స్ లో యూజ్ చేస్తాము, మళ్ళీ ఫంక్షన్ కాల్ లో యూజ్ చేస్తాము, ఫంక్షన్ డెఫినేషన్ లో యూజ్ చేస్తాము. మనకి ఆల్రెడీ చెప్పాను, డిక్లరేషన్ లో ఎలాంటి డేటా టైప్, ఎలాంటి పారామీటర్స్ ఉంటాయో అవే సేమ్ యాజ్ గా దీంట్లో కూడా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూజ్ చేయాలి. Parameters used in the prototype and function definitions are called formal parameters, and those are used in the function call are called actual parameters. ఏమవుతుంది ఇక్కడ మనకి కాల్ ఫార్మల్ పారామీటర్స్ మనకి మనం కాల్ చేస్తాయి, యాక్చువల్ పారామీటర్స్ ని కాల్ చేస్తాయి. దోస్ ఆర్ యూజ్డ్ ఫంక్షన్స్ కాల్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్. ఓకేనా, మనం ఏవైతే మనం పారామీటర్స్ అనేవి డిఫినేషన్ దాంట్లో యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారు అంటే ఫార్మల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్ పారామీటర్స్ అని వేటిని అంటారు, మనం ఏవైతే కాలింగ్ ఫంక్షన్ లో యూజ్ చేస్తామో దాన్ని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఫార్మల్ పారామీటర్స్ రిటర్న్ ఇన్ ద ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫార్మల్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్స్ ఏం చేస్తాం, మనకి ఫార్మల్ పారామీటర్ ఏంటి అంటే మనం ఎక్కడ డిక్లేర్ చేస్తాము అంటే డిక్లరేషన్ పార్ట్లో, మళ్ళీ మనకి డిఫైన్ పార్ట్లో యూజ్ చేస్తాం. ఇవి ఏం చేస్తుంది అంటే మన కాలింగ్ ఫంక్షన్ నుంచి వచ్చే డేటాని రిసీవ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది, ఆ వాల్యూస్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఫార్మల్ పారామీటర్ వి హ్యావ్ లైక్ టు ఆర్డర్ లోకల్ వేరియబుల్స్ inside the function లో లోకల్ వేరియబుల్స్ అన్నమాట, అండ్ ఆర్ క్రియేటెడ్ అపాన్ ద ఎంట్రీ ఇంటూ ద ఫంక్షన్. మనకి ఎప్పుడు క్రియేట్ అవుతాయి లోకల్ వేరియబుల్ గా, ఎప్పుడైతే మనకి డిఫైన్ ఫంక్షన్ లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మనకి క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ మనం కాలింగ్ ఫంక్షన్ ని ఎప్పుడైతే కాల్ చేస్తామో మళ్ళీ అప్పుడు ఏమవుతాయి, ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో ఏమవుతాయి, అవి ఏమవుతాయమో డిస్ట్రాయిడ్ అయిపోతాయి ఆ వాల్యూస్ అనేవి. అంటే ఫార్మల్ పారామీటర్స్ ఎప్పటి వరకు ఉంటాయి, కాలింగ్ ఫంక్షన్ అనేది కాల్ చేసి వాల్యూ సెండ్ చేసిన తర్వాత అవి అంతా ప్రాసెస్ అన్న కోడింగ్ అంతా రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాల్యూని రిటర్న్ చేయంగానే దాంట్లో ఉన్న ఫార్మల్ పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ ఏమవుతాయమ్మా, డిస్ట్రాయిడ్ అయిపోతాయి. దాంట్లో ఇంకా వాల్యూస్ అనేవి ఉండవు, వాల్యూ అనేది రిటర్న్ చేసిన తర్వాత. ద ఫార్మల్ పారామీటర్స్ కెన్ బి యూజ్డ్ టు ద సెండ్ ద వాల్యూ టు ద కాలింగ్ ప్రోగ్రామ్. ఏదైతే కాలింగ్ ఫంక్షన్ ఉందో కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది వాల్యూస్ అనేవి అక్కడ మనకి ఫార్మల్ పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ అనేది ఎక్కడికి వెళ్తుంది, కాలింగ్ ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాల్యూకి సెండ్ అయిన తర్వాత మన ఫార్మల్ పారామీటర్స్ లో ఏమైతే వాల్యూస్ ఉన్నాయో ఆ కాలింగ్ అనేది రిటర్న్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఏమవుతుంది, డిస్ట్రాయిడ్ అయిపోతుందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ అనేది రెట్, ఇదేంటి కాలింగ్ ఫంక్షన్, ఇవేంటి యాక్చువల్ పారామీటర్స్. ఏ కామా బి అనేది యాక్చువల్ పారామీటర్స్. డిఫైన్ ఫంక్షన్ లో డిక్లరేషన్ ఫంక్షన్ లో మనం డిక్లేర్ చేసే ఏం పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్. మనకి డిక్లరేషన్ పార్ట్ లో కానీ ఇక్కడ కానీ డిక్లేర్ చేసేది ఏంటి, ఫార్మల్ పారామీటర్స్. ఎప్పుడైతే ఇది కాల్ చేస్తుందో అప్పుడు ఈ వాల్యూస్ అనేవి దీనికి సెండ్ అవుతాయి. ఎక్కడికి సెండ్ అయితే, డిఫైన్ ఫంక్షన్ లో ఉన్న పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ సెండ్ అవుతాయి. ఎప్పుడైతే ఇదంతా రిజల్ట్ అనేది ఇదంతా అయిపోయి రిటర్న్ అవుతుందో, ఈ వాల్యూ అనేది రిటర్న్ అవ్వగానే ఏమవుతాయి, ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ లోకి 100, 200 వచ్చింది కదా. ఎప్పుడైతే వాల్యూ రిటర్న్ అవుతుందో అప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఏమవుతాయి, దీంట్లో ఏ వాల్యూస్ ఉండవు, నెంబర్ 1 లో నెంబర్ 2 లో ఏం వాల్యూస్ ఉండవు, డిస్ట్రాయిడ్ అయిపోతాయి. వాల్యూస్ అనేవి డిస్ట్రాయిడ్ అయిపోతాయి. అప్పుడు మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతాయి, కాలింగ్ ఫంక్షన్ లోకి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. మనకి ఇక్కడ చూడండి, పారామీటర్ లిస్ట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ వాల్యూస్ మనం రాస్తాము. ఎలా సపరేట్ చేస్తాము, కామా, కంపల్సరిగా కామా పెట్టేసి మనం సపరేట్ చేయాలి కంపల్సరిగా. ఇదేంటిది ఇదేంటమ్మా, మనం డిక్లరేషన్ పార్ట్. ఇదేంటి డిక్లరేషన్ పార్ట్, దీంట్లో మెయిన్ ఇదంతా రాసిన తర్వాత ఇది డిఫైన్ పార్ట్. మనకి డిఫైన్ పార్ట్ ఇది. ఓకేనా, డిఫైన్ పార్ట్ కానీ డిక్లరేషన్ కానీ సేమ్ యాజ్ ఉంటుంది.
మనకి నెక్స్ట్ వన్ ఏంటిది యాక్చువల్ పారామీటర్స్ అమ్మ. నెక్స్ట్ది ఇందాక ఫార్మల్ పారామీటర్స్. ఫార్మల్ దేంట్లో ఉంటాయి, డిక్లరేషన్ పార్ట్ లో ఉంటాయి, డిఫైన్ లో ఉంటాయి. మనకి కాలింగ్ లో ఉండే ఆర్గ్యుమెంట్స్ ఏంటివి, యాక్చువల్ పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ ఇన్ ఏ ఫంక్షన్ కాల్ ఆర్ కాల్డ్ యాక్చువల్ పారామీటర్. కాలింగ్ ఫంక్షన్ లో ఉంటాయమ్మా. ఇట్ విల్ బి సెండ్ ద డేటా టు ద కాల్ ఫంక్షన్. కాల్ ఫంక్షన్ నుంచి మనకి ఏమవుతుంది, వాల్యూస్ అనేవి ఇట్ కెన్ బి సెండ్ టు ద కాల్డ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే మనకు ఉందో, మనం ఏ ఫంక్షన్ అయితే రాస్తామో, కాలింగ్ ఈ ఫంక్షన్ రాస్తాము, ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి డిఫైన్ ఫంక్షన్ ని కాల్ చేసే ఫంక్షన్, ఆ పర్టికులర్ ఫంక్షన్ ని కాల్ చేస్తాయి. వీ కెన్ యూస్ కన్స్టెంట్స్, వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ పారామీటర్స్. ఏవైనా మనకి ఇవన్నీ ఏంటి అంటే పారామీటర్స్. మనం కన్స్టెంట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ అన్నా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ ఏంటి యాజ్ ఏ పారామీటర్స్. ఇవి ఏంటి సమ్ 2, 3. ఇదేంటిది కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ లో యూజ్ చేసేది ఏంటి యాక్చువల్ పారామీటర్స్. ఇవి ఏమవుతుంది, కాల్డ్ ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్ డిఫైన్ ఫంక్షన్ ని కాల్ చేస్తాయి. ఈ వాల్యూస్ ని దానికి సెండ్ చేస్తాయి. దట్ ఈస్ ఏ యాక్చువల్ పారామీటర్స్. థ్యాంక్ యూ అమ్మా.